నమస్తే, వెల్కమ్ టు డిడిసి న్యూస్. స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన జలగ్రామంలో గల జీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు చదువుల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యత? పార్వతీపురం ఐటీడీఏ ద్వారా కోట్లాది డబ్బులు గిరిజన విద్యార్థుల చదువు కోసం ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఇంకా శిథిలావస్థ బిల్డింగ్ లో గిరిజన విద్యార్థులకు చదువుల. వెంటనే జలగ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న జీపీఎస్ స్కూల్ బిల్డింగ్ రద్దు చేసి కొత్త స్కూల్ బిల్డింగ్ నిర్మించి గిరిజన విద్యార్థులకు భరోసా కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా పెద్ద శాఖ పంచాయతీ జలగ్రామంలో గల జీపీఎస్ స్కూల్ బిల్డింగ్ వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంపమూర్తి, గిరిజన సంఘ నాయకులు ప్రసాద్ మంగళవారం మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ అధికారులు గిరిజన విద్యార్థుల చదువుల కోసం కోట్లాది డబ్బులు ఖర్చు పెడుతున్నామని, ఆ దిశగా గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్న తరుణంలో ఇంకోవైపు ఆ గిరిజన విద్యార్థులు చదువుతున్న బిల్డింగ్ లో వారికి రక్షణ లేకుండా ఏ రోజు ఏం జరుగుతుందో ఎండకి వానకి గాలులకి విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ చదువుతున్న పరిస్థితి జరుగుతోంది. ఈ రోజు ఉందని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితి కొమరాడ మండలం పెద్ద శాఖ పంచాయతీ జలగ్రామంలో ఉంది. దీనికి సంబంధించి ఆ జలగ్రామంలో 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు 20 మంది విద్యార్థులు ఈ జీపీఎస్ స్కూల్ బిల్డింగ్ లో చదువుతున్న పరిస్థితులు కూడా ఉందని, అయితే ఈ బిల్డింగ్ రేకులతో గతంలో నిర్మించడం వల్ల ఆ రేకులు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పాటు గోడలు కూడా పూర్తిగా వర్షాలకు గాను శిథిలావస్థకు చేరడంతో ఎండకి వానకి గాలులకి పిల్లలు చదువుకోలేక భయపడి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉందని, ఒకవేళ ఇంకా పెద్ద గాలి గాని వస్తే ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉందని, ఒకవేళ విద్యార్థులు చదువుతున్న సందర్భంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగి బిల్డింగ్ కూలిపోతే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని, ఏదైనా జరిగిన తర్వాత అధికారులందరూ పొలోమని గ్రామానికి వస్తారు తప్ప ముందు ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన కూడా ఎవరు కూడా పట్టించుకోరని, ఇక స్కూల్ బిల్డింగ్ లో అన్ని గుర్తించి కొత్త బిల్డింగ్లు నిర్మించి గిరిజన విద్యార్థులకు భరోసా కల్పించాలని సిపిఎం పార్టీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు.